హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న టేస్టీ పచ్చడి వచ్చేసి కొత్తిమీర పుదీనా పచ్చడి అండి. కొత్తిమీర పుదీనాని కలిపి చేసుకుంటున్నాం కాబట్టి చాలా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ఉంటుందండి ఈ పచ్చడి. ఒక్కసారి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను దీనికోసం ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి, పెద్ద కట్టలు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా మినపప్పు, దీంట్లోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి లో ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ ఇలా కలుపుతూ మాడిపోకుండా వేయించుకొని పక్కన పెట్టుకోండి చల్లారడానికి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా కలర్ మారిపోయి బాగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని ఇలా బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకున్నాం కదా, దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చితో సహా యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోకి బాగా పండిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నానండి. కొంతమందికి పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల జలుబు అవుతుంది కాబట్టి నేను ఇలా కొద్దిగా పండిన మిర్చిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదే యాడ్ చేసుకోండి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇందులోకి ఒక 2 టమాటోలను కట్ చేసి వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కలుపుతూ బాగా మగ్గించాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఉంచుకోవాలి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉంటే మనకి దీంట్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోతుందండి. వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు బాగా వీటిని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు మొత్తం ఉడికిపోయి వాటర్ కూడా డ్రై అయిపోయింది. ఈ స్టేజ్లో తీసుకొని పక్కన చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకొని ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలండి. ఇలా తయారైన పొడిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా రుబ్బుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పోపు మొత్తం బాగా వేగేదాకా వేయించుకోవాలి. చూడండి, మనకి 2 నిమిషాల తర్వాత పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఒకసారి మీ దగ్గర కొత్తిమీర పుదీనా అవైలబుల్గా ఉన్నప్పుడు ఈ పచ్చడి చేసుకొని తినండి. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి ఎన్నో పచ్చడి రెసిపీలు పోస్ట్ చేయబడ్డాయండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.